హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో జొన్న దోశ పిండితో 2 రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గరిటెల జొన్న దోశ పిండిని తీసుకోవాలి. పిండిలో తురిమి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్, టమాటో, 2 పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, హాఫ్ లెమన్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత వీటిని పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో అవసరమైతే మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి గుంత పొంగనాల పెనం పెట్టి ఇందులో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఆయిల్స్ ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న జొన్న దోశ పిండిని ఇందులో వీడియోలో చూపిస్తున్న విధంగా పోసుకోవాలి. ఇదే విధంగా అన్ని చోట్ల పోసుకొని మూత పెట్టి 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికింటాయి. వీటిని మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. మరొక వైపు కాలిన తర్వాత ఇలా అన్నీ కూడా మరొక వైపు కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో హెల్దీ జొన్న దోశ పిండి గుంత పొంగనాలు రెడీ. ఇప్పుడు అదే పిండిలో కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పలుచగా కలుపుకొని హీట్ ఎక్కిన పెనం మీద దోశ పోసుకోవాలి. ఆ దోశ పైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి దోశను 2 వైపులా కాల్చుకోవాలి. ఎంతో రుచికరమైన హెల్దీ జొన్న దోశ తయారైపోయింది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.